న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సమయంలో హెలీప్యాడ్ అక్కడపై విచారణ సాగుతోంది. సీకేపల్లి పిఎస్లో పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ హాజరయ్యారు. డీఎస్పీ హేమంత్, రామగిరి సీఐ వి శ్రీధర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బెంగళూరు నుంచి నెల 8న వచ్చారు. కుంటిమద్ది గ్రామ సమీపంలో ఆయన హెలికాప్టర్ దిగింది. ఆ సమయంలో భారీ కేడలను తోసేసి పోలీసులు అడ్డగిస్తున్నా ఆగకుండా వైసీపీ శ్రేణులు హెలీప్యాడ్ వద్దకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో దాని విండ్ షీల్డ్ దెబ్బతిందంటూ జగన్ను వదిలేసి పైలట్లు బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి హైడ్రామాకు తెరలేపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సమయంలో హెలీప్యాడ్ అక్కడపై విచారణ సాగుతున్నట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విచారణకు పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ నెల 12వ తారీఖున వాళ్ళకి సిఆర్పి 161 కింద నోటీసులు జారీ చేయడంతో ఈరోజు చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో వారిద్దరు కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 8వ తారీఖున జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చి కురుబ లింగమయ్యను వచ్చిన సందర్భంగా అక్కడ హెలికాప్టర్ వద్ద జరిగినటువంటి ఘటన మీద పోలీసులు వాళ్ళ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే విండ్ షీల్డ్ దెబ్బతినింది అంటూ అక్కడ జగన్ ని వదిలేసి పైలట్లు ఇద్దరు కూడా బెంగళూరుకి వెళ్లిపోయారు. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకి చేరుకొని అక్కడి నుంచి కూడా మంగళగిరికి ఆయన వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల మీద తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు రావడంతో దీనిపైన సమగ్రంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిజంగా హెలీప్యాడ్ దెబ్బతినింటే ఎంత మేరకు డ్యామేజ్ అయ్యింది, ఈ విండ్ షీల్డ్ కూడా ఎంత మేరకు డ్యామేజ్ అయింది అనే దాని మీద ప్రస్తుతము ఈ విచారణ కొనసాగుతుంది. ఇద్దరు పైలట్లను కూడా విచారణ అధికారిగా ఉన్నటువంటి రామగిరి సిఐ శ్రీధర్ విచారిస్తున్నారు. ఈ విచారణకు డిఎస్పీ హేమంత్ కుమార్ కూడా ప్రస్తుతం హాజరయ్యారు. అయితే పోలీసుల మీద విచారణ ఆరోపణలు రావడంతో ప్రస్తుతం దీని మీద పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. మరి ఎంత మేరకు మీరు సేఫ్టీగా బెంగళూరుకి వెళ్ళగలిగారు, దీని మీద ఎందుకు విఐపి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది, దీని మీద ఏమైనా రాజకీయ కోణంలో ఏదన్నా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఇప్పటికే దాదాపు 25 క్వశ్చన్స్ పోలీసులు కో పైలట్ కి కూడా అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్వశ్చన్స్ లో చాలా వరకు కూడా పూర్తిగా పోలీసులు నిష్పక్షపాతంగానే మేము జగన్ ని పర్యటనని విజయవంతం చేశాము అని చెప్పడానికి కావాల్సినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు వేస్తున్నట్లుగా చెప్తున్నారు. సోని.